Audio Jungle. నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని 2-3 వార్డులలో వార్డు దర్శిని వార్డు వికాసం పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే జీవి. ప్రభుత్వ భూమిలోని చేపల చెరువులను తొలగించిన రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పట్టణంలోని 20వ వార్డులోని కోటనాల్సా బజార్ సైదా కాలనీలో అంతు చిక్కని వ్యాధితో ఏడాదిలో 2 చిన్నారుల మృతి. భయాందోళనలో కాలనీవాసులు. వినుకొండ పట్టణంలోని 2-3 వార్డులలో వార్డు దర్శిని వార్డు వికాసం కార్యక్రమం జరిగింది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వార్డు దర్శిని వార్డు వికాసం కార్యక్రమం జరగగా సంఘటనా స్థలం నుండే అవి వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఎమ్మెల్యే జీవి ఆదేశాలు జారీ చేశారు. ఇందిరానగర్లోని ఓ చర్చిలో పాస్టర్లచే ప్రత్యేక ప్రార్థనలు చేయించుకున్న ఎమ్మెల్యే జీవి చర్చి కమిటీ సభ్యుల్లో ఎవరికి ఏ అవసరం ఉన్నా తనను సంప్రదిస్తే అధికారులచే అవి చేయిస్తానని తెలిపారు. ఇల్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఒంటరి మహిళా పింఛన్లు వంటివి చర్చి కమిటీ ద్వారా పంపించినట్లయితే అవన్నీ మంజూరు అయ్యే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వార్డు ప్రజలు, కౌన్సిలర్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఆల్రెడీ నిధులు శాంక్షన్ పెట్టాం. నిధులు వచ్చినాయి. నిధులు శాంక్షన్ అయింది. 2 నెలల్లో టెండర్ పిలుస్తారు, రోడ్డు వేస్తారు. 3 నెలలు రోడ్డు పూర్తవుతుంది. పూర్తి చేసే బాధ్యత నాది. మీరందరూ ధైర్యంగా ఉండండి. దాని గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. సైడ్ కాలాలు కూడా కట్టిద్దామమ్మా. సైడ్ కాలాలు కట్టిద్దాం, రోడ్డు కట్టిద్దాం. మనకి 20 ఏళ్ళ నుండి ఎవరు వేయలేదు. తప్పనిసరిగా వేపిస్తాం. 2275 కోట్లు 4వ విడత పసుపు కుంకుమ కింద దసరా పండుగ సందర్భంగా చంద్రబాబు గారు ఇచ్చిన దసరా కానుక మహిళలకు రాష్ట్రంలో 90 లక్షల మందికి 90 లక్షల మంది డ్వాక్రా మహిళలకు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ కానుక. ఈ దసరా కానుక 2275 కోట్లు విడుదల చేస్తారు. ఈరోజు డ్వాక్రా సంఘాలు ప్రతిష్టపరచడానికి, ఇంకా పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేక చర్యలు చేపడతా ఉన్నారు. ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నారు చంద్రబాబు గారు. మహిళల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. పొదుపు సంఘాలని, మొట్టమొదటి పొదుపు సంఘాలని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈరోజు దేశంలోనే అతిపెద్ద పొదుపు సంఘ సమైక్యలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విధంగా అందించారు. డ్వాక్రా గ్రూపులు పెట్టి బ్యాంకు లింకేజ్ రుణాలు ఇప్పించడము, పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరిగింది. ఈరోజు పొదుపు సంఘాలు ఒక బలమైన శక్తిగా ఎదిగినాయి. ఆర్థిక ప్రగతి సాధించారు. చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బతుకుతున్నారు. కొంతమంది చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకున్నారు. కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. ఆ విధంగా బ్యాంకు లింకేజ్ కూడా తీసుకొని తక్కువ వడ్డీ మీద తీసుకొని పొదుపు సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించినాయి రాష్ట్రంలో. ఈరోజు పొదుపు సంఘాలు సాధించిన అభివృద్ధి దేశంలోనే ఒక ఆదర్శం. అందుకోసమే నిరుద్యోగ వృత్తి కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షణ బాధ్యతలు కూడా వాళ్ళకి అప్పచెప్తున్నాం. 50 లక్షల మంది ఆడబిడ్డలు, డ్వాక్రా మహిళలు చంద్రబాబు గారికి ఒక రక్షణ కవచంగా నిలబడ్డారు. రాష్ట్రంలో లబ్ధి పొందినటువంటి వారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు ఉండాలి, ఆదర్శమైన ముఖ్యమంత్రి మాకు ఉండాలి. భవిష్యత్తులో కూడా ఆయనే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మళ్ళీ ఆయనే రావాలి ముఖ్యమంత్రి అని 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు కోరుకుంటున్నారు. ఆర్య వైశ్య జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వినుకొండ నుండి ఆర్య వైశ్య సంఘం సభ్యులు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ముందుగా గాంధీజీ, పొట్టి శ్రీరాములు గార్ల విగ్రహాలకు పూలమాలలు నివాళులర్పించిన ఆర్య వైశ్య సంఘ నాయకులు ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ముందస్తు ప్రణాళికల్లో భాగమే నూతన కమిటీ అని, సంఘ బలోపేతానికి కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు అన్నారు. నూజెండ్ల మండలంలోని తలార్లపల్లె గ్రామంలో సర్వే నంబర్ 646/4 నెంబర్లోని ప్రభుత్వ పోరంబోకు భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకొని సుబాబుల తోటలతో పాటు చేపల చెరువులను సాగు చేసుకుంటున్నారని అందిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ పోలీసు అధికారులు ఆదివారం చేపల చెరువులను తొలగించారు. ఈ సందర్భంగా నర్సరావుపేట కోనేరు రంగారావు కమిటీ అధికారి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, నూజెండ్ల మండల తహసీల్దార్ జాన్ సైదులు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని, వారి వద్ద నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అయితే చేపల చెరువును సాగు చేసుకుంటున్న నిర్వాహకులకు ఈ విషయం తెలియదంటున్నారని, వారికి ఎటువంటి నష్టం కలుగకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల యంత్రాల ద్వారా చేపల చెరువులను తొలగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నూజెండ్ల ఇన్ఛార్జ్ ఎస్ఐ పట్టాభిరామయ్య తన సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. నూజెండ్ల మండలం దాట్లవారిపాలెం తలార్లపల్లి గ్రామంలో వాగుపోరంబోకులో ఆక్రమణలు జరిగినాయి అని చెప్పి కంప్లైంట్ రావటం వలన ఈరోజు ఆ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే రెవెన్యూ డివిజనల్ అధికారి నసరాపేట వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పరిశీలించి చూస్తే తలార్లపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబరు 464/4 123 ఎకరాల వాగుపోరంబోకు ల్యాండ్ ఉందండి. దీనిలో దాదాపు 70 ఎకరాల ల్యాండ్, ఒక 40 ఎకరాలేమో చేపల చెరువులు, 30 ఎకరాలేమో సుబాబు పంట వేసి ఆక్రమణదారు సాగు చేసుకుంటున్నారు. ఇది గమనించి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి తెలియపరిచాము. అలాగే వీళ్ళ గతంలోనే మా తహసీల్దార్ గారు గమనించి అతనికి 20 రోజుల క్రితం నోటీస్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 7 కింద భూ ఆక్రమణ చట్టం కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. అతను 15 రోజులు వచ్చి తహసీల్దార్ గారు రాతపూర్వకంగా కానీ మౌఖికంగా కానీ సమాధానం తెలియపరచమని చెప్పాము. వారి వద్ద నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అలాగే తర్వాత నోటీస్ అయిన 6 నోటీసు కూడా ఇచ్చాము. అతను 45 గంటల్లో మీ సామాన్లన్నీ తీసుకెళ్ళిపోండి, ప్రభుత్వ భూమిపై మీరు నివసించుతున్నారు, మిమ్మల్ని ఖాళీ చేయాల్సి వస్తుందని చెప్పాము. దానికి కూడా ఆక్రమణదారు రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు మేము పెట్టిన గడువు అయిపోయింది. ఈరోజు వారిని ప్రభుత్వ భూమి నుంచి తొలగింపజేయడానికి మేము మా సిబ్బంది, పోలీస్ సిబ్బంది వారితో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారందరి సామాన్లు కూడా అన్నీ కూడా జాగ్రత్తగా బయటకు పెట్టించాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ షెడ్యూల్ని ఇవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. అలాగే చేపల చెరువుల్ని కూడా, వాటిలో కూడా ఇంకా పిల్లలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలిస్తున్నాము. అలాగే ఫిషరీస్కి సంబంధించిన కూడా అధికారులు కూడా ఇక్కడ మాతోనే ఉన్నారు. అవన్నీ కూడా జాగ్రత్తగా హ్యాండ్ ఓవర్ చేసుకొని అన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం అన్నీ కూడా చేసుకొని ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి తెలియపరచడం జరుగుతుంది. తదుపరి చర్య నిమిత్తం కలెక్టర్ గారు ఏ విధంగా చెప్తే ఆ రకంగా యాక్షన్ తీసుకుంటామని మీ అందరికీ తెలియపరుస్తాం. వాళ్ళకి ఎటువంటి అవకాశం సార్ కలెక్టర్ గారు ఆలోచన వాళ్ళకి చెప్తారు. వాళ్ళ చేప పిల్లలకి డ్యామేజ్ జరగకుండా వాళ్ళకి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు. పై అధికారులు ఉన్నారు, వాళ్ళకి తెలియపరుస్తాము. వాళ్ళకి అవకాశం కలెక్టర్ గారు, మా ఆర్డీఓ గారు ఇస్తారండి. చేయకుండా వాళ్ళ చేప పిల్లలకి, వాళ్ళ సామాన్లకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా తగు చర్యలు తీసుకుంటాం. జామాయిల తోటలు మొత్తం కూడా మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్వాధీనం తీసుకుంటున్నామండి. దాని మీద ప్రభుత్వ భూమి అని ఫ్లెక్సీ కూడా కడుతున్నాము. ఇంకా ఈ పరిసరాల్లోకి ఎవరు అడుగు పెడతానికి లేదు. ఎవరైనా అడుగు పెడితే మా పర్మిషన్ లేకుండా వాళ్ళ మీద పోలీసుకి కంప్లైంట్ ఇస్తాము. ఇంతవరకు కంప్లైంట్స్ అనేవి ఏమి లేదండి. కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాటి మీద కూడా పరిశీలించేసి తగిన చర్యలు తీసుకుంటాం. ఆక్యుపేషన్ దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారండి. కానీ ఇప్పుడు మొన్నటి వరకు ఎంత ఏంటనేది తెలియదు. మాకు ఈ నెలలో 9వ తారీఖు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి యాక్షన్ మొదలుపెట్టుకున్నాం. ఫర్దర్గా పై అధికారులు వారి ఆదేశాల ప్రకారం ఇవాళ వికెట్ చేయడం జరుగుతుంది. మా దృష్టికి వచ్చినవి ఒక్కొక్కటి జరుగుతాయి సార్. ఇప్పుడు అన్ని ఏకకాలంలో చేయలేము. మా దృష్టికి వచ్చిన వాటిని పై అధికారులు తెలియజేసి కాదు, ఇంకేదైనా సరే ప్రభుత్వమే ఎవరైనా ఆక్రమణ చేసి ఉంటే అది నేరంగా భావించి వాళ్ళందరూ వాళ్ళుగా తొలగిపోతే ఎవరికి ఏమి ఇబ్బందులు ఉండవండి. ఇదిలా ఉంటే చేపల చెరువులను వేసుకున్న కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన యోగేశ్వరరావు మాట్లాడుతూ తాము వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద పట్టాభూమి అని తెలియడంతో లీజుకు తీసుకుని చేపల చెరువును సాగు చేసుకుంటున్నామని తెలిపారు. తమకు ప్రభుత్వ భూమి అని తెలియదని, అధికారులు వెంకటేశ్వర్ రెడ్డికి నోటీసులు పంపించామని చెప్తున్నారని, ఆయన మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. లక్షల పెట్టుబడులు పెట్టుకుని చెరువును సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అధికారులు వచ్చి చెరువులను తొలగించడంతో రోడ్డున పడ్డామని, మాకు ఆత్మహత్య శరణ్యమని, అధికారులు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు భోగేశ్వరరావు అండి. కృష్ణా జిల్లా నుంచి వచ్చాము. మాది కైకిలూరు కూలెట్టుకోట అండి. అయితే ఇక్కడ లీజుకి తీసుకున్నామండి. ఇది ఈ వెంకటేశ్వరరావు రెడ్డి అని డాక్టర్ గారు అండి. అంటే ఇది మాకు పట్టా అని మాకు ఇచ్చాడండి. 5 సంవత్సరాలు, మొత్తం 9 సంవత్సరాలు రాశాడండి. ఎకరానికి 10,000 రూపాయలు లీజు కాడికి మేము తవ్వుకుంటున్నట్టండి. అయ్యా ఇది 28 ఎకరాలు తవ్వామండి. మేము 28 ఎకరాలు తవ్వి 2 సంవత్సరాలు అవుతుందండి. ఈ సంవత్సరం వేసాం పిల్ల. అయ్యా 50 లక్షలు అయింది. ఇప్పుడు పిల్లతోటి 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టున్నాం. ఇప్పుడు ఇది పోరంబోకు అని కానీ ప్రభుత్వం స్థలం అని కానీ మాకు తెలియదండి. నాకు పట్టా అని మాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చాడండి అండి. సాక్షులు కూడా ఉన్నారు.
ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఈ రోజుకి తెలిసిందండి. మీరు వెంటనే ఖాళీ చేయండి అని గళ్ళు కొట్టేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. ఆకలి పడగొట్టేశారు అండి, సామాన్లు బయటెట్టేశారు మొత్తం. మేము ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అయ్యా అప్పు చేసి ఇక్కడ తవ్వుకున్నాం, ₹1 కోటి పెట్టుబడి పెట్టాం. ఈ రోజు నాడు గళ్ళు కొట్టేశారని తెలిసిందంటే అప్పులు పెట్టిన వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వచ్చి పడిపోతారు. ఇక పిల్లబాబులతో చనిపోవడం తప్ప మందు వేసుకుని రెండో మార్గం లేదు. మాకు ఎలాగైనా న్యాయం కల్పించాలని మరీ టీవీ అందరికీ టీవీ నైన్లకు కానీ ప్రతి టీవీ వాళ్ళకి కూడా నమస్కారం పెట్టి కోరుకుంటున్నాం. ఇంకా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇదన్నీ జరిగింది. వినుకొండ పట్టణంలోని 20వ వార్డు నందు గల కోటనాల్సా బజార్లోని సైదా కాలనీ నందు ఏడాది కాలం వ్యవధిలో అంతు చిక్కని వ్యాధితో 2 చిన్నారులు మృత్యువాతకు గురి కావడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలం క్రితం కాలనీలో ఓ బాలిక మృతి చెందడంతో గత 2 రోజుల క్రితం 11 సంవత్సరాల బాలుడు అంతు చిక్కని వ్యాధితో మృతి చెందడంతో కాలనీవాసుల్లో భయాందోళన నెలకొంది. కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతులు, పందుల సంచారం అధికంగా ఉందని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలుడి మృతితో భయాందోళన చెందుతున్న కాలనీవాసులు ఇప్పటికైనా అధికారులు కాలనీలో పందుల సంచారాన్ని అరికట్టాలని, డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు. మా సైదా కాలనీ అండి. మా కాలనీలో చాలా ప్రాబ్లం ఎదుర్కొంటున్నామండి. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడు జ్వరాలు ఏదో ఒకటండి. ఇప్పటికీ 2 చిన్నపిల్లలు చనిపోయారండి. మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తాం, పట్టించుకోవట్లేదండి వాళ్ళు. మా బజార్లో మా కాలనీలో అసలు ఎంత గలీసు, పందులు, దోమలు, కాలువలు అసలు తీరండి. నెలకొకసారి కూడా తీసిన చెత్త తీరు, ఒక మందు కొట్టరు, ఏమీ కొట్టరు. మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నాం, అసలు పట్టించుకోవట్లేదు. అసలు కనీసం మేము ఉన్నామా లేవా అని కూడా వాళ్ళు చూస్తలేదు. ఏదో ఉన్నారులే, తింటున్నారులే, ఉంటున్నారులే అనుకుంటున్నారు. కానీ మా చిన్నపిల్లలు పెద్దలతో అందరితో ఎట్టా ఉంటున్నాం, పందుల గోళ చుట్టూత గలీసు ఎలా ఉంటామండి? ఎవరండి పట్టించుకునేది? ఎందుకు పట్టించుకోరండి మమ్మల్ని? మేము మనుషులం కాదా? మమ్మల్ని ఎందుకంటే పట్టించుకోరు మీరు? మేము ఎన్నిసార్లు అండి చెప్పాలి? నిన్న పసిబిడ్డ చచ్చిపోతే ఎన్నిసార్లు చేస్తామండి? ఎంత వ్యాధి అండి అది. ఇంకా చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారండి? ఒకరితో బాధ కదండి అది వచ్చి పట్టించుకోవాలి కదండి. చిన్నపిల్లలతో ఎలా ఉండాలండి? ఎంత భయంగా ఉంటుంది మాకు. ఎన్నో రకాలుగా డెంగీ జ్వరం అమ్మాయి చనిపోయింది. 4 ఏళ్ల అమ్మాయి. అప్పుడు కూడా చేస్తాం, ఎవరు రాలేదు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఎంక్వైరీ చేయాలి కదండి. అసలు ఏం జరిగింది ఏంటని చూసుకోవాలి కదా. అసలు ఏమి ఎవరు రాలేదండి. ఎవరు వస్తున్నారు? నేను ఎన్ని రకాలుగా ఫోన్ చేస్తారు, అసలు కనీసం పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చేస్తారో ఫోన్, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమీ లేదు అక్కడ. తీసుకెళ్లారు, తీసుకుని కూడా చల్లలేదు. దాని మీద అక్కడే మా పిల్లలు రాగాలు వస్తున్నాయి. కుక్కలను కూడా పట్టుకెళ్ళట్లేదు. మేము చాలా సార్లు ఫిర్యాదు చేసాము, రాలేదండి. వచ్చి ఎంక్వైరీ కూడా చేయలేదు. ఎక్కడెక్కడ పందులన్నీ తెచ్చి ఏరియా వదిలేస్తున్నారండి. ఆల్రెడీ కౌన్సిల్ ద్వారా మేము కలెక్టర్ గారిని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇంత ప్రాబ్లం జరిగి ప్రాణ నష్టం జరిగిన తర్వాత కూడా 10 సంవత్సరాల పసికందు చనిపోయిన తర్వాత కూడా ఈ లొకాలిటీలో పలానా వాళ్ళు రాజకీయ నాయకులైనా కానీ గవర్నమెంట్ సిస్టమ్ కదిలొచ్చి మాట్లాడి చేసి మీ ప్రాబ్లం ఏంటి అని కనుక్కొని చేయడం జరగలేదు. దీని మీద మీరు ప్రభుత్వం అనేది కదిలొచ్చి బాగా మాట్లాడి చేసి చెంది ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా వచ్చింది, ఎలా జరిగింది కనుక్కొని మీరు చేయకపోతే మాత్రం మా వీధి ప్రజలంతా కలిసి మేము తీవ్ర ఆందోళన చేరడం జరుగుతుంది. గుర్తించాలి. ఇప్పుడు 10 సంవత్సరాల పసికందు చనిపోయిన తర్వాత కూడా ఒక్కరు కూడా వచ్చి మాట్లాడడం కానీ చేయడం కానీ మీ ప్రజలు అసలు ఏమైంది, ఎక్కడ స్టార్ట్ అయింది కనుక్కోవడం చేయలేదు. చేయకపోవడం పోగా మొన్న డాక్టర్ గారు వచ్చారు, జస్ట్ వచ్చి వెళ్ళారు. దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు. గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది, అక్కడ కూడా ఎవరు రాలేదు, ఎవరు కన్సల్ట్ అయ్యి మాట్లాడడం జరగలేదు. మీరు కినగా దీని మీద ఎలాంటి చర్య తీసుకోకపోతే మేమందరం కలిసి ఆల్రెడీ కౌన్సిలర్ ద్వారా కలెక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఒకవేళ ఇప్పటికి కూడా మీరు ఎలాంటి చర్య తీసుకోకపోతే కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మా వీధి ప్రజలంతా కలిసి ఆందోళన చేయడం జరుగుతుంది. పందుల్ని మాత్రం తీసుకెళ్ళకపోతే మాత్రం ఇక్కడ మాత్రం చాలా రోగాలు వస్తాయండి. దానికి తోడు అవన్నీ వస్తున్నాయి. ఆ పందుల్ని మాత్రం ఇక్కడ నుంచి తీసేయకపోతే మేము మాత్రం ధర్నాకాయని దిగుతామండి. మెయిన్ అది. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని తిరుమల వైద్యశాలలో డాక్టర్ ఉమాదేవి గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధుల గురించి వివరించారు. దీంతో పాటు వయసు పైబడిన వారిలో వచ్చే గుండె వ్యాధులపై అవగాహన కల్పించారు. ధూమపానం, మద్యపానం వాటి వలన గుండె పనిచేసే విధానం తగ్గుతుందని, ప్రతిరోజు వ్యాయామం చేయటం వలనే గుండె పనితీరు మెరుగుపడుతుందని తెలిపారు.
సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తిరుమల నర్సింగ్ హోమ్లో గుండెకు సంబంధించిన సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా గుండెకు సంబంధించిన వ్యాధులు, పుట్టుకతో వచ్చే వ్యాధులు అనగా కంజెంటల్ హార్ట్ డిసీజెస్, నెక్స్ట్ కేటగిరీలో రిమాటిక్ హార్ట్ డిసీజెస్, ఎల్డర్లీ పేషెంట్స్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో గుండె ఛాతిలో నొప్పి, గుండెపోటు అండ్ హార్ట్ ఫెయిల్యూర్ అనగా గుండె పనిచేసే విధానం తగ్గటం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటికి ముఖ్య కారణాలు రిస్క్ ఫ్యాక్టర్స్ అనగా స్మోకింగ్, సిగరెట్ తాగటము, ఆల్కహాల్ అండ్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటము అండ్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటము అంటే ఎక్సర్సైజ్ చేయకపోవటము అండ్ బీపీ అండ్ షుగర్ కంట్రోల్లో లేకపోవటం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ గుండెకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ ఎలా ఉంటుందంటే ఎడం పక్క ఛాతిలో నొప్పి, అధిక నొప్పి రావటము, దాంతోపాటు సడన్గా ఆయాసం రావటము, సడన్గా చెమటలు పట్టడము, ఇలాంటివి వచ్చినట్లయితే అది మెయిన్గా గుండెపోటు లక్షణంగా తీసుకోవాలి. ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే గుండెకు సంబంధించిన వైద్యుని సంప్రదించాలి. షుగర్ పేషెంట్స్లో ఇలాంటి లక్షణాలు లేకుండా సైలెంట్ ఎంఐ అంటే అసలు ఎటువంటి లక్షణం లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ సంవత్సరానికి ఒకసారి గుండెకు సంబంధించిన వ్యాధులపై పరీక్షలు చేయించుకుంటే అత్యవసరం. వీటికి సంబంధించిన వ్యాధులు వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన సమయంలో వైద్యం చేయించుకున్నట్లయితే చాలా వరకు గుండెకు సంబంధించిన వ్యాధులను నివారించవచ్చు. తనకు వ్యక్తిగతంగా ప్రభుత్వం ద్వారా ఎటువంటి సబ్సిడీలు పొందలేదని, ఒక అబద్ధాన్ని పదే పదే అన్నంత మాత్రాన అది నిజం అయిపోదని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని 2వ వార్డులో గల వడియరాజుల కమిటీ హాలు నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి కనిపించకపోవటం బాధాకరమని, పట్టి సీమ ద్వారా పంటలు పండిస్తున్న సంగతి తెలియదా అని, వనికుంటలో అందుడికి డబ్బులిచ్చి అబద్ధం చెప్పించారని, అతను ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఇటీవలే వచ్చాడని, అయినా పింఛన్నుకు సహకరిస్తామని తెలిపినట్లు ఆయన అన్నారు. అనంతరం బొల్లాపై పలు విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వడియరాజుల సంఘ పెద్దలు పాల్గొన్నారు. సల్లిపేట ఎక్స్ప్రెస్ ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీలు, వాళ్ళకి మందులు, బలమైన ఆహారం ప్రభుత్వం ద్వారా ఇస్తుంది. డెలివరీ టైంలో కూడా ఫోన్ చేస్తే, సల్లిపేట ఎక్స్ప్రెస్కి ఫోన్ చేస్తే వెంటనే వచ్చి వాళ్ళు ఏ హాస్పిటల్ కావాలంటే ఆ హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు. మళ్ళీ బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెట్టి వస్తున్నారు. ఆ విధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు అభినందనీయం. ఈరోజు దేశంలోనే ఒక రోల్ మోడల్గా విజయవంతంగా కొనసాగుతూ ఉంది ఆ పథకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం. ప్రతి పేదవాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.